హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఎప్పటి నుంచి గోంగూర పచ్చడి తినాలని అనుకుంటున్నాను, కానీ గోంగూర దొరకట్లేదండి. ఈరోజైతే లక్కీకి వీధిలోకి వచ్చి తీసుకున్నానండి. తీసుకున్న వెంటనే అయితే పచ్చడి చేద్దామనేసి ప్రిపేర్ అయ్యానండి. అదే నా గోంగూర రోటి పచ్చడి అండి. మా అమ్మమ్మది రోలు ఉంటే అప్పుడు మా పెద్దమ్మలు తీసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి నేను తెచ్చేసి పెట్టుకున్నానండి, రోటి పచ్చడిలో చేసేసినట్లు. అయితే దానికి ఈరోజు పని చెప్దామనేసి అయితే గోంగూర మొత్తం వేపేసి సైన్ పెట్టేశానండి. కొన్ని నువ్వులు వేయడం మర్చిపోయాను. నువ్వులు వేరేగా వేసుకొని చెప్దామనేసి పొయ్యి మీద పెట్టేసి ఇంటి ఆవిడ పిలిచిందని వెళ్ళానండి. ఓ మాటలు తగులుకున్నాను. ఈ లోపు అయితే చూడండి కలి ఎలా మాడిపోయింది. మన ఆడవాళ్ళకు ఉన్న మెంటాలిటీ అదండి. ఆడవాళ్ళు ఎవరైనా మాటలు తగులుకుంటూ వదలరు కదా. ఏదేమైపోయినా మన మాటలైనవి మరి వదలకుండా మన పనులు మానుకొని మరీ మాట్లాడేస్తుంటాం కదండి. వచ్చి చూసేసరికి ఇంకేటండి కలి మొత్తం మాడిపోయింది. మళ్ళీ కడిగేసి మళ్ళీ నువ్వులను టమాటీలు అయితే వేరేగా వేపుకున్నానండి. వేపుకొని రోలైతే ముందుగా కడిపెట్టుకున్నానండి. మా అత్త చూసిన చుట్టాల్లో మాకు సుప్రభాత్ సేవ అవుతూనే ఉంటుందండి. అనవసరం తెచ్చిపెట్టావు, ఏది చేయవు, ఏదో పెద్ద రుబ్బిసినట్లు తెచ్చిపెట్టేసావు పైన అది ఇది అనేసి నన్ను తిట్టుకునే ఉంటుందండి. ఈ రోజు అయితే సుప్రభాతం కాయకుండా అయితే రోట్లోనే రుబ్బుదామని ఫిక్స్ అయిపోయానండి. ఇగోండి కింద మీద పడి ఎలాగోలాగైతే రుబ్బేస్తానండి. విలేజ్లో అప్పుడైతే ఈ రోట్లోనే రుబ్బివ్వాలండి. ఇప్పటికీ రుబ్బుతున్నారు చాలా మంది, కానీ ఈ రోటి పచ్చి టేస్ట్ వేరండి. మిక్సీలో వేసిన కన్నా రోట్లో రుబ్బుకునేది చాలా టేస్ట్ వస్తుందండి. కానీ ఈ రోజుల్లో ఎవరైనా అంత ఓపిక మీద రుబ్బుకొని పచ్చళ్ళు కానీ ఏవైనా చేసుకుంటున్నారు. ఒక్క స్విచ్ నొక్కితే ఒక మిక్సీ పట్టిస్తే అయిపోతుంది అనేసి సింపుల్గా అయితే మిక్సీలో చేసేస్తున్నారండి. కానీ మిక్సీ కానీ రోట్లో చేసిన టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేనైతే పచ్చని తెచ్చి పోపెట్టేశానండి. వేరే చిన్న బౌల్లోకి తీసి ఉంచుకున్నానండి రేపటి కోసం అనేసి. అయిపోతే మరి దొరకదు అన్నట్లు. అదే 10 సార్లు చేయలేం కదండి. అందుకైతే 2 రోజులు తిందామనేసి అయితే ఆస్తో ఉంచుకున్నానండి పక్కకు తీసేసి. వేడివేడి అన్నం వేసేసుకున్నానండి. ఫస్ట్ నేనే వండి వెంటనే వేసేసుకున్నానండి. వేడివేడి అన్నంలో పచ్చడి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అనేసి. అలాగే పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే చోలే కర్రీ చేశానండి. అది కూడా వేసుకున్నాను. 12:30 అయిందండి ఇప్పుడు టైము. ఇప్పుడైతే లంచ్ చేసేస్తున్నాను తొందరగా. పచ్చడికి ఆశపడి అయితే నేను లంచ్ చేసేస్తున్నానండి. ఇదేంటి ఇప్పుడు ఎంత కక్కుద్దా అనేసి మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఇంకా పావు గంటలో ఎలాగో లంచ్ చేయాలి కదా, ముందుగా తినేస్తున్నాను అంతేనండి. పచ్చడి చాలా టేస్ట్ వచ్చిందండి. రోట్లో రుబ్బాం కదా. తొందరగా అయితే 2 ముద్దలు మింగేసి నైట్కి టిఫిన్ కోసం అయితే చపాతీ చేయాలనేసి గోధుమ పిండి అయితే కలుపు. ముందుగా ఒక పూట ముందుగా పిండి నానబెట్టుకుంటే బాగుంటుందండి. చపాతీ పిండి సాఫ్ట్గా వస్తాయి చపాతీలు. నేను ఎప్పుడు ఇలాగే చేస్తానండి. సాఫ్ట్గా వస్తాయి అనేసి ఒక పూట ముందే నానబెట్టేసుకుంటానండి. నైట్ అయ్యేసరికి సాఫ్ట్గా వస్తాయి. అందుకనేసి నేను లంచ్ తర్వాత అయితే పిండిని అయితే కలిపేసుకుంటున్నానండి. పిండి కలిపేసి కౌంటర్ గట్ట క్లీన్ చేసేసానండి. ఒక 2 రోజులు కిందటైతే ఉసిరికాయలు తెచ్చారండి. అవి అయితే స్లైసెస్గా కోసేసి అల్లము అలాగే కొంచెం వాము పచ్చిమిరపకాయ చీలికలు అవన్నీ వేసేసి అయితే ఊరపెట్టానండి. అంత బాగా ఊరాయి అంటే అది బాగా ఊరాయి. అదే 3 పూటలు రోజుకు 2 ముక్కలు చొప్పున అయితే నేనైతే లాగించేస్తున్నానండి. ఉసిరికాయ తిని వెంటనే ఒక గ్లాసు వాటర్ తాగితే అంత బాగుంటుందో టేస్ట్. నేనైతే ఉసిరికాయ తిని వెంటనే మాత్రం 2 గ్లాసులు వాటర్ అయితే తాగేస్తున్నానండి. ఈ ఉసిరికాయ వల్ల ఎన్నో బెనిఫిట్ ఉన్నాయి కదండి. ఉసిరికాయ తింటే హెల్త్కి చాలా మంచిదండి. హెయిర్కి హెల్త్కి. అదే ఈ సీజన్లో దొరుకుతాయి. వీలైతే ఇలా చేసుకొని తినండి. ఒక బాయ్. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.